అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నుంచి మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం 5/1/2026 రాష్ట్ర వ్యాప్తంగా జనతా వారధి అనే కార్యక్రమం ప్రారంభించాం. మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రారంభించారు. ప్రతి శుక్రవారం కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజా సమస్యలపై అర్జీలు తీసుకొని ఆ అర్జీల్ని మొత్తం స్టడీ చేసి పూర్తిగా వాటిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే మండే సోమవారం జిల్లా కలెక్టర్కి అందజేయాలని ఆదేశం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పిన విధంగా దానిలో భాగంగా మేము మొన్న 5వ తారీఖు ప్రారంభించాం మా జిల్లా కార్యాలయంలో. ఆ వచ్చిన అర్జీల్ని ఇవాళ సోమవారం జిల్లా కలెక్టర్ గారికి అందజేయడానికి రావడం జరిగింది. దీనికి మా జిల్లా కన్వీనర్గా మల్లె శివనాశ్వరరావు గారు, అదేవిధంగా కో కన్వీనర్గా లక్ష్మీనా గజ్జల లక్ష్మి, అలాగే ఇంకొక కో కన్వీనర్ కట్ట శంకర్రావు గారు 1+3 వేయడం జరిగింది. కాబట్టి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ కూడా మరి నెల నుంచి ప్రారంభించాం. సమస్యలపై అర్జీలు తీసుకోవడం, అర్జీల్ని న్యాయపరంగా ప్రజా సమస్యలను తీర్చడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. అర్జీలను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు జనతా వారధి భారతీయ జనతా పార్టీ తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ప్రజలకు ఉన్న సమస్యల్ని తొలగించడం కోసం జనతా వారధి అనే కార్యక్రమాన్ని 5వ తారీఖు నుంచి మనం మొదలుపెట్టుకున్నాము. ప్రతి మండల ఆఫీసులో గురువారం రోజు, ప్రతి శుక్రవారం పార్టీ ఆఫీసులోను, ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకి ఉన్న సమస్యలని ప్రజల్లో ఉన్నని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి క్లియర్ చేయటమే ఈ యొక్క గొప్ప ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు సహకరించి అలాగే ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నేషనల్ కౌన్సిల్ మెంబరు కృపారావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ మల్లెల నాగేశ్వరరావు గారికి, కో కన్వీనరు ఇక్కడున్న రమణ గారికి, ఇక్కడున్న బీజేపీ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కట్టా సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి.